హలో గైస్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు చాలా బాగున్నారనుకుంటున్నా. ఇవాళ అయితే మనం షాపింగ్కి వెళ్దాం. సో మీరు కూడా రెడీ ఉన్నారా? మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఓకే, లండన్లో ఉన్న లిడిల్కి అయితే వెళ్తున్నా. చూసారా మన అపార్ట్మెంట్ డే టైం ఎట్లుందో. మనం వచ్చేసరికి చీకటి పడిపోతుంది, అందుకే ఒకసారి చూపించాను. వచ్చాక మళ్ళీ ఇంకో లుక్ వేద్దాం. ఇదైతే మనం వెళ్ళే దారి అనమాట. ఇంటి నుంచి లిడిల్కి మనకి జస్ట్ 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఈ మధ్యలోనే రెస్టారెంట్లు, లైక్ బార్బర్ షాప్స్, కటింగ్ షాప్స్, అవి చిన్న చిన్న గ్రాసరీ షాప్స్ అన్నీ ఉంటాయి. చూసారా చిన్ని చిన్ని గులాబీలు. ఇక్కడ ఇంటి ముందు ఏంటంటే ఎక్కువ స్పేస్ ఉండదండి. జస్ట్ ఏదో కొంచెం ఉంది అనే పేరు కోసం ఉంటుందన్నమాట. ఒక బైక్ పట్టిద్దేమో, అంతకుమించి ఎక్కువ స్పేస్ ఉండదు. అంత చిన్న స్పేసెస్. ఇక్కడ ఫస్ట్ అయితే ఆకలిగా ఉంది. టైం వచ్చేసి 5 అవుతుంది. సో ఏదో ఒకటి తినేసి మనం షాపింగ్కి అయితే స్టార్ట్ చేద్దాం. సో మెక్డీకి అయితే వచ్చేసాను. ఒక మీల్ డీల్ ఆర్డర్ చేస్తున్నా. సో మీల్ డీల్ వచ్చేసింది. దాన్ని సగం తినడం కూడా అయిపోయింది. యాక్చువల్గా ముందు ఆకలిగా ఉందనేసి తీయలేదు, బట్ మళ్ళీ హాఫ్ తిన్న తర్వాత తీసాను. ఓకే, ఫైనల్గా అయితే తినేసి స్టార్ట్ అయ్యాను బయటికి. ఇవి రోడ్డు మీద పెట్టుంటాయి అనమాట కొన్ని షాప్స్, గ్రాసరీస్. లోపల అన్నీ పప్పు అలాంటివి ఉంటాయి, బయటేమో వెజ్జీస్, ఫ్రూట్స్ ఉంటాయి. ఇదే మనం తెచ్చే చికెన్ షాప్. చికెన్ ఇక్కడ ఫైనల్గా అయితే లిడిల్కి వచ్చేసాము. లిడిల్కి ఎవరైనా మీకు లిడిల్ గురించి తెలియలేదు అంటే, వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి అది లిడిల్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. ఇవాళ మన టాస్క్ ట్రాలీ నింపాలి. ఇది హెలోవిన్ సీజన్ కాబట్టి పంప్కిన్స్ ఎంట్రన్స్లోనే పెట్టారు. ఎంట్రన్స్లో ఈ పంప్కిన్స్ పెట్టారు. ఇటు సైడ్ బేకరీ ఐటమ్స్ చాలా ఫ్రెష్ ఉంటాయండి లిడిల్లో అయితే. బేకరీ ఐటమ్స్ మార్నింగ్ ఎవరైనా బ్రేక్ఫాస్ట్ కావాలంటే అందులో ప్రిఫర్ చేయొచ్చు. ఏ రోజు ఆ రోజు పెడతారు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనకి మిగిలిపోయినవి ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళు ఆఫర్లో పెట్టి సేల్ చేసేస్తారు. సో ఫస్ట్ అయితే మనం ఫ్రూట్స్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. నేనైతే బనానాస్ తీసుకున్నా. మనందరికీ ఒకటి ఐడియా ఉంది కదా, ఏంటి పైన ఉన్న ఐటమ్ మనం పిక్ చేసుకోము, ఏదైతే లోపల ఉంటుందో ఆ ఐటమ్నే తీసుకోవాలి. సో అదే నేను ఇప్పుడు చేసాను. పక్కన ఇంకో అతను నుండి చూస్తున్నాడు, ఏంటయ్యా లోపల నుంచి తీస్తుంది అని. అంటే పైన కూడా సేమే ఉన్నాయి, బట్ అదేంటో లోపలికి వెళ్ళిపోద్ది చెయ్యి. ఇంకా లోపల నుంచి ఏమైతే ఉందో ఆ బనానాస్ తీసి పెట్టాను. తర్వాత ఆరెంజెస్ అన్నీ అలానే తీస్తున్నా. ఆయన ఏందో ఈ పిచ్చి పిల్ల అన్నట్లు చూసాడు. సో ఓకే, చూసారా ఈ వాటర్ మిలన్ ఎంత ఉందో? చిన్నది, మన తలంతే ఉంది. తలకాయ ఎంత ఉందో అంత, 3 pounds. ఇండియాలో కన్వర్ట్ చేస్తే ఏది కొనలేమండి. ఫస్ట్ అయితే వచ్చిన స్టార్టింగ్లో నేను 1 pound స్పెండ్ చేయడానికే చాలా ఇది చేశాను. ఇప్పుడు ఓకే, అలవాటు అయిపోయింది. సో చూడండి ప్రైజెస్ అన్నీ, బ్రెడ్ ఇవన్నీ మ్యాక్స్ పాసిబుల్ అయిన వరకు ప్రైజెస్తో సహా తీసాను వీడియో. ఎందుకంటే పక్కన కూడా షాపింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా లేదా. కొంతమంది ఉంటుంది కదా, వీడియో తీస్తున్నారు అంటే వాళ్ళ ఫేసెస్ పడకూడదు ఇలా అనేసి. ఈవెన్ మనమైనా అంతే అనుకుంటాము. ఎవరో ఎందుకు, నేనే నా ఫేస్ ఇంతవరకు నా ఛానల్లో పెట్టుకోలేదు. అలాంటిది పక్కన తీస్తే వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారనేసి కొంచెం అలా అలా తీసాను వీడియో. బట్ ఓకే, మనకైతే ఇంతవరకు ఎవరేం చెప్పలే. ఇదంతా నాన్ వెజ్ సెక్షన్, మీట్ అనమాట. చికెను, మటను, పోర్కు, బీఫ్, ఇవన్నీ. డక్ కూడా ఉంటుంది చూసారా, ఇవ్వండి. ఫిష్, డక్ అన్నీ సపరేట్గా పెడతారు ఇక్కడ. బాగా ఫాలో అవుతారనమాట. అలర్జెన్స్ ఇలాంటివి ఉంటాయని చెప్పేసి దేనికి అది సపరేట్ చేసి పెడతారు. ఇదంతా చీజ్ ఐటమ్స్. సో మేము వాటర్ కొనేది ఇక్కడ నుంచే. వాటర్ నార్మల్గా ట్యాప్ వాటర్ తాగుతాము లండన్లో ఉన్నాళ్ళు, కానీ ట్యాప్ వాటర్ తాగుతుంటే ఏంటంటే కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ అలాంటివి వస్తాయి. ప్లస్ అంత మంచిగా అనిపించలేదు, అందుకే ఇక్కడ నుంచి కొనుక్కెళ్ళిపోతాము. ఇదంతా క్లాత్స్ ఇవన్నీ ఉంటాయి, బ్యాగ్స్, క్లాత్స్, లైక్ ఇంట్లో కావాల్సినవి, మాపింగ్ ఐటమ్స్ అలాంటివి అన్నీ. టాయ్స్ కూడా పెడతారు. వచ్చేది క్రిస్మస్ టైం కాబట్టి ఈ క్రిస్మస్ టైంలోనే ఇంకా చాలా పెడతారనమాట టాయ్స్. చాక్లెట్స్ కూడా ర్యాబిట్ షేప్లో అలాంటివి పెడుతుంటారు. నేను చూపిస్తాను తర్వాత ముందు ముందు వ్లాగ్స్లో. సో ఇదంతా చిప్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయి.
లిడిల్ వచ్చేసి ఓన్లీ యూకేలోనే కాదు, లండన్, యూరోప్లో కూడా లిడిల్ ఉంటుంది. యూరోప్లో ఉన్న వాళ్ళని అడగండి, సేమ్ ఉంటుంది. ఇవన్నీ క్యాండీస్, చిన్నపిల్లలని అవి లేనిదే బయటికి వెళ్ళారనమాట షాపింగ్ నుంచి. ఇవన్నీ చిప్స్, ఇవంతా వాష్రూమ్కి సంబంధించినవి. ఇక్కడ అన్నీ అండి A to Z అయితే దొరుకుతాయి మ్యాక్స్. సో మీ అందరికీ గుర్తుందా అంటే ఎవరికైతే అబ్రాడ్లో రిలేటివ్స్ ఉంటారో వాళ్ళకి బాగా తెలుసు అనమాట. ఇంటికి వచ్చేటప్పుడు ఒక షాంపూ బాటిల్ పట్టుకొచ్చి చెప్తారు, ఇది మీకోసమే తీసుకొచ్చాం, ట్రస్ట్ మీ. అది పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి 2 pound 3 poundకే వచ్చేసిద్ది, తీసుకొస్తారు. యాక్చువల్గా నాకు ఒక ఇన్సిడెంట్ ఏమైందంటే, ఇండియాలో నేను ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్, సేమ్ రూమ్ అనమాట. తను వాళ్ళ పెదనాన్న వాళ్ళు యూఎస్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళు తన కోసం ట్రెస్మీ షాంపూ ఇచ్చారు. ఆ షాంపూ ఈమె హాస్టల్కి తీసుకొచ్చి, ఇది యూఎస్ నుంచి మా పెదనాన్న వాళ్ళు తెచ్చారు, ట్రెస్మీ చాలా కాస్ట్లీ అంటే, మేము అప్పుడు ఏమనుకునే వాళ్ళం, 10,000 20,000 అనుకునేవాళ్ళం వాళ్ళు చెప్పేదాన్ని బట్టి. అంటే తెలుసు కదా చిన్నపిల్లలం, అప్పుడు అలానే మాట్లాడుకుంటాం. సో అలా అనుకునేవాళ్ళం. తర్వాత నేను లండన్ వచ్చిన తర్వాత చూసి నాకు అదే గుర్తొచ్చింది, ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి నేను నవ్వుకున్నా. ఓకే, అప్పుడు తెలియని వయసులో అలా అనుకున్నాము. తెలియని వయసు అంటే మరీ చిన్న వయసు అని కాదులేండి, కాకపోతే పిల్లలమే కదా, ఇంటర్ అంటే మరీ అంత పెద్దోళ్ళం కాదు. సో ఆ వయసులో అనేసి చిన్న నవ్వు అయితే వచ్చింది. చూసారా, ఫైనల్గా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మంది. ఐస్ క్రీమ్ సెక్షన్కి వచ్చాము, ఐస్ క్రీమ్స్ అన్నీ తీసేసుకున్నాము. సో ఇది మన అన్నయ్యలకి తమ్ముళ్ళకి మందు సెక్షన్ అనమాట. మందు కూడా చీప్గానే వస్తుంది ఇక్కడ, మరీ అంత కాస్ట్ అయితే ఉండదు, ఓకే రీజనబుల్గానే ఉంటాయి. చూడండి, నేను 5 వరకు బిల్లింగ్ వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి ఈ సెక్షన్ కవర్ చేద్దామని లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి మళ్ళీ ఒకసారి తీసాను. ఇవి బేస్, సమ్ వైన్స్, ఇవన్నీ తీసాను. కాస్ట్ చూడండి, లైక్ సెట్ వస్తుంటాయి. సెట్ కాస్ట్ అక్కడ మెన్షన్ చేశారు 5.75 అనేసి. వైన్స్ 5.40 pounds. ఇంకా కన్వర్ట్ చేసుకోండి, పౌండ్ రేట్ 118 ఉంది, 5.40 pence అంటే ఇంక ఇంటూ 118 వేసేసుకోవటమే. ఇంత కాస్ట్ అయితే ఉంటాయి. ఇదంతా కోక్ ఇలాంటివి ఓకే చీప్గానే వస్తాయి. వాటర్, ఇదంతా వైన్ సెక్షను. ప్రైజెస్ క్లారిటీగా పడలేదు, నెక్స్ట్ టైం ఇంకా క్లియర్గా తీసి మీకు చూపిస్తా. ఇదంతా వైన్ సెక్షనే. అక్కడ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి నేమ్, A to Z, ఇదేం వైన్ అని. వైన్ చూసారా 7.29 అలా ఉన్నాయి, ఆల్మోస్ట్ 850 పడుతున్నాయి. సో ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది, బయటకు వచ్చాము. ఇదంతా ఎవరైతే చెట్లు పెంచుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవంతా ఆ సీడ్స్, ఆ ఫ్లవర్ సీడ్స్ అలాంటివి. అక్కడే కుండీలు దొరుకుతాయి, అలానే మట్టి, ఇవంతా మనం అక్కడే కొనుక్కొని ఇంటికి వెళ్ళి ఆ పాట్లో ఆ మట్టి వేసేసుకొని ఈ సీడ్స్ వేసుకుంటే అలానే ఫ్లవర్స్ పూస్తాయంట. మనకి తెలియదు అది ఎంతవరకు నిజమో. సో ఫైనల్గా అయిపోయింది. మళ్ళీ కనిపించింది మన చికెన్ షాపు, బట్ ఇవాళ అయితే చికెన్ తీసుకోవాలా, ఎందుకో తినాలనిపించట్లేదు. ఇండియాలో ఉన్నట్లయితే ఉండదండి చికెను, ఎప్పుడెప్పుడో తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు. అది తిన్నా కూడా ఏదో తిన్నామా అదో ఫీల్గా ఉంటుంది, ఉన్న ఇష్టం కాస్త పోద్ది ఎప్పుడో ఒకసారి. సో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. ఇవంతా మనం వచ్చేటప్పుడు చూసారు కదా, లైటింగ్ ఉంది, ఇప్పుడు కాస్త చీకటి అయిపోయింది. సో ఇది పార్సల్, ఇక్కడ ఏమైనా పార్సల్ వచ్చి ఉంటే దాన్ని రిటర్న్ చేయాలంటే అక్కడ లాకర్ బాక్స్ ఉంది, ఆ లాకర్ బాక్స్లో వేసుకునేది ఇదే ఏరియా అది. ఫైనల్గా మనమైతే ఇంటికి వచ్చేసాము. ఇదే మన బిల్డింగ్ అనమాట. నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఇదనే కాదు, పైన వ్యూ ఉంటుందండి మా అపార్ట్మెంట్లో, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అది, బట్ వెళ్ళటానికే టైం ఉండదు నాకు. వచ్చేసరికి ఈవినింగ్ సరిపోద్ది, టైర్డ్ అయిపోయి పడుకుంటాము. నెక్స్ట్ డే ఓన్లీ వీకెండ్స్ ఖాళీ ఉంటే ఇంట్లో వండుకొని తినటమే సరిపోద్ది. సో ఒకరోజు అయితే వ్లాగ్ చేస్తాను, చాలా బాగుంటుంది వీవింగ్ అయితే, మొత్తం పైన చాలా బాగుండిద్ది. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి, దాన్ని బట్టి నేను ఇంకా వీడియోస్ తీయటానికి చూస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.